ఎస్ డాక్టర్ గారు, మరి కదలలేని స్పర్మ్ ప్రెగ్నెన్సీని కలిగించగలదా డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అంటే అది సృష్టి ధర్మం. స్పర్మ్స్ లోపలికి వెళ్తాయి, అండం ఉంటే దాన్ని ఛేదించి ప్రెగ్నెన్సీ కలుగజేస్తాయి. ఇవి మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. అసలు ఎవరికి ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, ఎన్ని స్పర్మ్స్ కదులుతున్నాయి ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి, ఒక అండం ఎలా విడుదల చూపిస్తున్నాను. ఫాలికల్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగి పగులుతుంది. పగిలిన తర్వాత ఈ బయటకు వచ్చినది ఆ ముత్యం లాంటిది, అది అండం. అది మెల్లగా ట్యూబ్లోకి ఎంటర్ అవుతుందండి, ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా వెళ్తున్న క్రమంలో కింద నుంచి కొన్ని స్పర్మ్స్ వస్తాయి. స్పర్మ్స్ వచ్చి ఒక జైగోట్ తయారవుతుంది. ఆ వచ్చిన స్పర్మ్స్ అన్నీ కదలగలిగితే మంచిది. మేము అనేది జనరల్గా 60% కంటే ఎక్కువ కదిలితే మంచిది. కనీసం 40% కదిలితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. అయితే అండాన్ని చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ బిడ్డ తప్పకుండా రంధ్రాన్ని చేసుకుని పోగలగాలి. స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళలేని పక్షంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్పర్మ్స్ అన్ని దగ్గరికి వెళ్తాయి. ఐవీఎఫ్లో మేము ఏం చేస్తున్నాం చూద్దాం. కొంతమంది కదలలేవు స్పర్మ్స్, కానీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఐవీఎఫ్ చేసామనుకుందాం. ఐవీఎఫ్లో ఏం జరుగుతుంది, మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. నార్మల్గా స్త్రీకి ఒక అండం విడుదల అవుతుందండి నెలకి. కానీ ఇక్కడ 6 నుంచి 12 ఎగ్స్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇందులో 6 నుంచి 12లో ఎన్ని బాగుంటాయో తెలియదు, ఎన్ని పిండంగా మారుతాయో తెలియదు, ఆ ఉన్న పిండాల్లో ఏది ఇంప్లాంట్ ఉందో కూడా తెలియదు. కాబట్టి కింద నుంచి వెళ్ళి ఒక స్కానింగ్ ప్రోబ్ ద్వారా చిన్న రంధ్రం వేసి ఒక్కొక్క దాన్ని మనం యాస్పిరేట్ చేసుకుంటాం. మాకు మ్యాపింగ్ ఉంటుందండి. ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. స్కాన్ చేస్తే ఇందులో ఒక ఎగ్ ఉంది, దాన్ని తీసుకొని నెంబర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి. మొత్తం ఎన్ని వచ్చినాయి, ఒక 6-7 వచ్చినాయి ఈ సైడ్. తర్వాత అదర్ సైడ్కి వెళ్ళిపోతాం. మొత్తం ఈ ఎగ్స్ అన్ని తీసుకొని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. ఆ తర్వాత పురుషుని యొక్క స్పర్మ్స్ అందులో వేస్తాం. వేసిన తర్వాత తప్పకుండా అది లోపలికి పోవాలి, పోతేనే ప్రెగ్నెన్సీ వస్తుందండి. ఎందుకంటే పోవడం అనేది వాటి యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. స్పర్మ్ని మనం లోపలికి ఏమి చేయలేం. కాబట్టి చుట్టుముట్టినటువంటి ఈ ఎగ్ని అనేక స్పర్మ్స్ ట్రై చేస్తాయి, ఏదో ఒక స్పర్మ్కి ఛాన్స్ వస్తుంది. అప్పుడు జైగోట్గా మారుతుంది. సో మారిన తర్వాత డివిజన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే జైగోట్ అనేది కేవలం తల్లి న్యూక్లియస్, తండ్రి న్యూక్లియస్. కానీ ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 అట్లా అవుతాయి. వీటిని బ్లాస్టోమియర్స్ అంటాం. కొద్ది మందులు ఇలా కుదరదండి, ఎందుకంటే స్పర్మ్ కదలలేదు. కాబట్టి దానిలో జరుగుతున్నటువంటి డివిజన్స్ మనం చూడలేం. మేమేం చేస్తున్నాం, దాన్ని డైరెక్ట్ మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం అండి. ఎలా ఇంజెక్ట్ చేస్తున్నాం గమనించి చూడాలంటే, ఒక ఎగ్ ఇలా ఉంటే పక్క నుంచి మనం స్పర్మ్ తీసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంతో మ్యాగ్నిఫికెంట్ చూడాలండి. ఎగ్ ఎలా ఉంటుంది అంటే, బాల్ పెన్తో ఒక చుక్క పెడదాం. మనం ఒక చుక్క పెడితే దానిలో 1000 వంతు ఉంటుందండి. అంటే మైక్రోస్కోప్ లేకుండా మన ఎగ్ను చూడలేం. అంత చూడలేని దాన్ని మనం దానిలోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం ఎలా, చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కంటి చూపుతో చేశారంటే నమ్మలేం. కానీ అక్కడ జరుగుతున్న విషయాన్ని చూస్తే జనరల్గా ఎవరికైనా సరే ఏం జరుగుతుంది, అసలు మనం ఇంజెక్ట్ చేసే క్రమంలో ఏంటి చేస్తున్నాం చూద్దాం. ఎవరైనా సరే ఒక ఎగ్ ఇలా తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత దీనిలో మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేయాలి. అంటే ఎగ్ని ఎట్లా పట్టుకుంటాం, అంత చిన్నదాన్ని పట్టుకుంటే చితికిపోతుంది కదా. అందుకని పట్టుకోకుండా ఒక సక్షన్ ఉంటుందండి ఇక్కడ. ఆ సక్షన్ ద్వారా ఎగ్ని హోల్డ్ చేస్తాం, అలా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక నీడిల్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ నీడిల్ ఇది. దీనిలో ఒక స్పర్మ్ తీసుకొని మెల్లగా ఇంజెక్ట్ చేయాలి. ఎలా ఇంజెక్ట్ చేయాలి ఇంత చిన్న దాంట్లోకి అని చూస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతున్నామా, రైట్కి వెళ్ళిపోతున్నామా, మిస్ అయిపోతున్నామా అనే భయం ఉంటుందండి. ఎందుకంటే ఎంతో కష్టం మీద ఒక ఎగ్ వచ్చింది, దాన్ని కరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తే ఒక ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. లేని పక్షంలో వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది చేసే క్రమంలో మీరు గమనించి చూస్తే ఈ మొత్తంలో కరెక్ట్గా ట్యాంజెన్స్కి వెళ్తామండి. వెళ్ళి దీనిలో ఒక స్పర్మ్ ఉంది, పైన కింద ఎందుకు చూసుకుంటామంటే మనం ఎర్రర్ ఏమైనా ఉందా, ఎందుకంటే 10,000 మ్యాగ్నిఫికేషన్లో చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఎక్కడ ఎర్రర్ జరుగుతుందని భయంతో 4-5 సార్లు పైకి కిందికి వెళ్ళి వెన్ యూఆర్ ష్యూర్ కరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తున్నాము, దాన్ని పంక్చర్, ఒక గ్లోబ్ ఉందా గ్లోబ్ని పంక్చర్ చేయాలి, పక్క నుంచి వెళ్ళిపోతే కుదరదు. కాబట్టి ఇక్కడ చూడండి, స్పర్మ్ కనబడుతుంది మీకు, ఇది స్పర్మ్. ఒకటే స్పర్మ్ తీసుకుంటామండి, ఎందుకంటే ఒకటి చాలు ఒక ఎగ్కి. సో దాని లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు బయట మీకు బూజులా కనబడుతుంది, దాన్నే జోనా పెలిసిడా అంటారు, దాన్ని పంక్చర్ చేస్తాం. సెకండ్ లోపల ఎలాస్టిక్ ఉంది, ఇది సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అంటాం. దీన్ని మెల్లగా పంక్చర్ చేయాలండి సస్టైన్డ్ ప్రెషర్తో. పంక్చర్ చేసిన తర్వాత మన లోపల ఉన్న వాళ్ళని తెలుసుకోవడానికి మళ్ళీ యాస్పిరేట్ చేసి చూసుకుంటాం. ఎందుకంటే ఎగ్లో గుజ్జు ఉంటుంది, దాన్ని ప్రోటోప్లాజం అంటాం. అది ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత మన స్పర్మ్ ఇక్కడ ఉందండి, దీన్ని గవుకం లోపలికి ఇంజెక్ట్ చేసి బయటకు వచ్చేస్తాం. అది దీంట్లో ఉన్న టెక్నిక్. అంటే కదలలేని స్పర్మ్ని కూడా ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే, అది ఎట్లాగో కదలలేదు, కదలలేనప్పుడు ఎగ్ని ఛేదించలేదు, కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నాం. ఆ విధంగా ఒక ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం, దీన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్ మన లోపల ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్పర్మ్ దీని జాగ్రత్తగా ఇదినే చూడండి, ఒక స్పర్మ్ వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి వదిలేస్తున్నాం మనం.
ఆ వదిలేసిన తర్వాత ఏ రంధ్రం నుంచి మనం వెళ్ళామో, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది అది, ఏ రంధ్రం నుంచి మనం వెళ్ళామో ఆ రంధ్రం వెంటనే మూసుకుపోతుందండి. అది సృష్టి యొక్క ధర్మం అది, ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రాకుండా వెంటనే ఇది మూసుకుపోతుంది. కాబట్టి అలా మూసిన తర్వాత దిస్ ఈజ్ కాల్డ్ జైగోట్. ఒక ఎగ్, ఒక స్పర్మ్ రెండు కలిసి దాన్ని జైగోట్ అంటాం. ఇలాంటి వాటిని మనం ఇంక్యుబేటర్లో పెట్టుకుంటామండి. సొంతంగా దంపతులు కూడా కాలేదు, వాళ్ళ స్పర్మ్స్ లోపలికి పోలేకపోతున్నాయి, కానీ స్పర్మ్స్ ఉన్నాయి, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటిని కలయిక అనేది మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా చేస్తున్నాం. ఇవి ఎప్పుడు చేస్తాం అంటే కదలేని స్పర్మ్స్ చాలా రేర్గా ఉంటాయండి. కొంతమందికి స్మోకింగ్ వల్ల కానీ, డ్రగ్ అడిక్షన్ వల్ల కానీ, కొంతమంది వైరికోసిల వల్ల కానీ, లేక రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల వస్తే తప్పకుండా ఇలాంటి హై అండ్ టెక్నిక్స్ పనికి వస్తాయి. వీటి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 60 to 70% ఉందండి. ముందు కాలం కంటే కూడా ఇప్పుడు పాతకాలంలో 18-20% ఉండేది. సక్సెస్ రేట్ ఇస్ ఇంక్రీజింగ్ బికాస్ మ్యాగ్నిఫికేషన్ పెరిగింది, మన టెక్నాలజీ పెరిగింది, మినియేచరైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే అంత ఫైన్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని వాటి ద్వారా టార్గెట్ చేస్తే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సంతానం లేని వాళ్లకు కణాలు సరిగా లేవు, కణాలు కదలట్లేదు, అయ్యో మా దురదృష్టము, మా గతింతేనం, అలా కాదండి. ప్రతి దాన్ని స్టెప్ వైజ్గా మనం అర్థం చేసుకొని పరిష్కరించే అవకాశం, తద్వారా పండని బిడ్డని జన్మ ఇచ్చే అవకాశం ఆ దంపతుల ఇంట్లో కలిగజేస్తాం.